రారే దరరారే 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 మంచి మాస్ గారు డావిడ్ రెడ్డి టీజర్ అయితే వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టీజర్ ఈ రేంజ్ లో ఉంటుందని. ఇది చూసి నాకు కొంచెం డెవిల్ గుర్తొచ్చింది కళ్యాణం గారిది. కాకపోతే రిజల్ట్ అలా ఉండకపోతే అదే హ్యాపీ. కానీ ఇది ఒక బ్రిటిషర్ ఒక ఇండియాని హైర్ చేసి ఒక ఇండియానే మోసం చేసేటోడు ఎవరైనా ఉన్నాడా అంటే మంచి మాదిరిగా చూపిస్తారు. గాంధీకి కూడా ఎగెన్స్ట్ నిలబడుతుందని చెప్పేసి. కానీ మధ్యలో ఈయన బ్రిటిషర్స్కి అడ్డు తిరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఇండియన్ పోలీసులను కూడా చంపుతుండు. బ్రూటల్గా ఉంది టీజర్ అయితే. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక్క తెలుగు వర్డ్ లేకుండా మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పారు. సో నాకు అది బాగా నచ్చింది. సో నేను చూస్తున్న ఆడియో లాంగ్వేజ్ చేంజ్ చేద్దని చెప్పి సో ఓవరాల్గా ఇంగ్లీష్లోనే వచ్చింది. అది మంచి సర్ప్రైజ్ అనమాట. మంచి మనోజ్ గారికి మంచి కంబ్యాక్ రాబోతుంది అని అనుకుంటున్నా. సో వాట్ ద ఫిష్ అని అన్నారు. అది ఇప్పటిదాకా రిలీజ్ కాలే, పోయిన ఇయర్లో అనౌన్స్ చేశారు. సో ఇదన్నా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ మంచు మనోజ్ గారిని మళ్ళీ అలాంటి అవతార్ అలాంటి లుక్లో చూడడం చాలా ఆనందకరం ఉంది. ఇంకోటి ఏంటంటే మంచు మనోజ్ గారికి బాగా సెట్ అయిందనమాట పోలీస్ రోల్. సో మరి ఆయన ఇండియన్ బెటర్ చేస్తారా లేకపోతే బ్రిటిషర్స్ని బెటర్ చేస్తారా ఇక మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. అండ్ ఇది దసరా రిలీజ్ అవుతుందంట. అండ్ మ్యూజిక్ అయితే దారే దరరారే అని ఈ మ్యూజిక్ బాగా కొట్టిరు. బీజం ఎవరు కొట్టిరు కానీ మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? కాదులే, ఏదో వినలే అనుకుంటా, కొత్తదే అనిపిస్తుంది. కానీ ఏదేమైనా కూడా బీజం బాగుంది. అండ్ ఫ్రేమ్స్ క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి అనమాట. సో మంచు మనోజ్ గారు మాస్ కంబ్యాక్ లోడింగ్ అని అనుకుంటాను నేనైతే. ట్రైలర్ ఫస్ట్ లుక్లు ఇవి చూసి తెలుస్తుంది. కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేయడం ఏందో అదే మరి కామెడీ కనిపించింది. అంటే బజ్ హైప్ లేకుండా డైరెక్ట్ వచ్చేసింది. ఈ మూవీ ఉన్నట్టు కూడా ఎవరు తెలియదు. కానీ సడన్గా రిలీజ్ చేసారు. మరి ఈ మధ్యన చేసారు ఎప్పుడు చేసింది తెలియదు. కానీ క్వాలిటీ చాలా బాగుంది. మూవీలో క్వాలిటీ హిట్ కలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నాకైతే. అండ్ మంచు మనోజ్ గారి స్క్రీన్ ప్రెన్స్ యాజ్ యూజువల్ సూపర్ ఉందన్నమాట. అండ్ ఈ టీజర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే మంచు మనోజ్ గారి నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు కాబట్టి మనకి టీజర్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు సడన్ హై వస్తుంది. అండ్ మంచి ప్రామిసింగ్ ఉంది టీజర్ అయితే. ఇది కనుక హిట్ అయితే మంచు మనోజ్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళా బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం తీసిన మల్టీ స్టారర్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు తీసింది మాత్రం పోయింది. సో అప్పుడే కంబ్యాక్ వస్తుంది అనుకున్నారు. రీమేక్ తీసిన కంబ్యాక్ రాలేదు. సో ఇప్పుడైతే కంబ్యాక్ అయితే కావాల్సిందే. అండ్ మిరాయిలో విలన్ రోల్కి అయితే మంచి అప్రిషియేషన్ దొరికింది. బాలకృష్ణ గారి మూవీలో కూడా విలన్ రోల్ చేస్తున్నారు మంచు మనోజ్ గారు. ఇప్పుడైతే ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ ఉంది. బీజం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, లుక్ రిఫ్రెషింగ్ ఉంది, అండ్ టేకింగ్ బాగుంది. డైరెక్టర్ గారు ఎవరో కానీ మంచిగా తీసుకున్నారు. అండ్ నాకైతే ఇది హిట్ అయిద్దని అనిపిస్తుంది. ఇక దసరాకి చూద్దాం ఎట్లుంటుందో. కానీ దసరాకి ఆల్రెడీ ఫౌజీ మూవీ ఉంది, దాని క్లాస్లో దింపారని అనుకుంటున్నా. మరి దింపితే ఎట్లుంటుందో. అంటే మంచు మనోజ్ గారికి కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా. అండ్ టీజర్ చూస్తే మీకే అనిపించింది కింద కామెంట్ చేయండి. మాస్ కంబ్యాక్ లోడింగ్ లేదా కూడా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.